హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇప్పుడు నేను అమెజాన్ నుంచి ఇంకొక జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ద జాబ్ ఆపర్చునిటీ ఈజ్ సపోర్ట్ ఆప్స్ స్పెషలిస్ట్ సపోర్ట్ ఆపరేషన్స్. ఇది రీసెంట్గా అనేది రిలీజ్ అయింది అమెజాన్లో. అండ్ లొకేషన్ వచ్చేసి ఇండియా బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది. సో మీకు ఇంటర్వ్యూ కానీ ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ అయితే ఇంటర్వ్యూ, లేకపోతే మీ లొకేషన్ అనేది బెంగళూరులో ఉండాలి. మీకు జాబ్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఆ జాబ్లో అసిస్ట్ విత్ డీప్ డైవ్ అండ్ రూట్ కాజ్ రెజల్యూషన్స్ ఫర్ ఎఫ్బిఏ మర్చెంట్ అండ్ సెల్లర్ రియంబర్స్మెంట్ రిక్వెస్టెస్. అసలు ఇక్కడ ఎఫ్బిఏ అంటే ఏంటంటే ఫుల్ఫిల్డ్ బై అమెజాన్. ఇప్పుడు అమెజాన్లో ప్రోడక్ట్స్ అమ్ముతారు కదా, జస్ట్ మనం దాన్ని కస్టమర్ దాకా రీచ్ చేస్తాం, కానీ అమ్మేవాడు వేరేవాడు ఉంటాడు, సోల్ చేసేవాడు. సో మనం కేవలం ఆ ఐటెంని కస్టమర్ దాకా రీచ్ చేస్తాం. సో వాళ్ళని ఎఫ్బిఏ అంటాం మనం. అప్పుడు మర్చెంట్ అనేవాడు ఉంటాడు కదా, ఇప్పుడు ఐటమ్ అనేది ఎక్కడైనా మిస్ అయిపోయింది అనుకో, వాడికి లాస్, రీఫండ్ అనేది ఇచ్చేయాలి ఖచ్చితంగా కస్టమర్కి. సో రీఫండ్ అనేది కస్టమర్కి ఇచ్చేసినప్పుడు లాస్ అనేది ఇప్పుడు సెల్లర్కి అనేది అవుతుంది కదా, అమ్మేవాడికి నష్టం వస్తుంది. సో వాళ్ళకి రియంబర్స్మెంట్ కూడా ఉంటాయి. వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు మనం దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి రిక్వెస్ట్ అండ్ ప్రాసెస్ ఏంటి అని చేయాల్సి ఉంటుంది. Evaluate research requests from FBA sellers for lost and damaged inventory in contact center environment via only email, ticketing only, no phones. మీరు రిజల్యూషన్ ఇస్తారు కదా ఆ సెల్లర్స్కి అనేది, సో అది ఓన్లీ ఈమెయిల్ ద్వారా లేకపోతే టికెట్స్ రైజ్ చేయడం ద్వారానే ఉంటుంది. డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. లైక్ ఈమెయిల్స్, ఓన్లీ ఈమెయిల్స్ ఉంటుంది. ఫోన్ ద్వారా మీరు మాట్లాడడం కానీ అలా ఏం ఉండదు. అచీవ్ వీక్లీ ప్రోడక్ట్ ఆన్ క్వాలిటీ టార్గెట్స్. మీకు టార్గెట్స్ ఉంటాయి, సో అవి మీరు రీచ్ అవ్వాలని చెప్తున్నారు. ఏ డే ఇన్ ఏ లైఫ్ కాన్స్టెంట్లీ ఇంప్రూవింగ్ సెల్లర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వాళ్ళకి ఐటమ్ మనము రిజల్యూషన్స్ ఇస్తేనే కదా, లైక్ ఐటమ్ మిస్ అయింది, కస్టమర్కి రీఫండ్ వెళ్ళిపోద్ది, బట్ కానీ సెల్లర్కి లాస్ అవుతుంది కదా. సో వాళ్ళకు కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. సో మీరు ఆ వర్క్ చేస్తారు. కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఎలా కస్టమర్స్కి ఇష్యూస్ రాకుండా వచ్చిన వాటిని రిజల్యూషన్ చేస్తారో అలా మీరు సెల్లర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అబౌట్ ద టీమ్ మిషన్, ద మిటిగేట్ బిజినెస్ రిస్క్ వైల్ డ్రైవింగ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. వీఆర్ ఓపెన్ హైరింగ్ క్యాండిడేట్స్ టు వర్క్అవుట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్. ఓన్లీ బెంగళూరు లొకేషన్ ఉంటుందా, బట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ క్లియర్ అయినా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, బట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు వర్క్ ఫ్రమ్ ఆఫీసా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. సో మెన్షన్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉండిండొచ్చు. అండ్ మీ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఎనీ డిగ్రీ అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఇంక్లూడింగ్ అవుట్లుక్ అండ్ వర్డ్ అండ్ ఎక్సెల్. మీకు ఎంఎస్ ఎక్సెల్ తెలిసి ఉండాలి. వర్డ్ గురించి, అవుట్లుక్ అంటే జస్ట్ ఈమెయిల్ అంటే జీమెయిల్ ఉంటుంది కదా, అది మన పర్సనల్. అవుట్లుక్ అనేది ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ అవుట్లుక్ అనేది ఇస్తారు. సో దాని గురించి మీకు కొంచెం తెలిసి ఉండాలని చెప్తున్నారు. ఎక్సెప్షనల్ అనలిటికల్, లాజికల్ అండ్ డేటా గ్యాదరింగ్ స్కిల్స్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ కాన్ఫరెన్షియల్ స్కిల్స్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా, లైక్ మర్చెంట్ నుంచి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మీరు సాల్వ్ చేసేలాగా ఉండాలి. హియర్ ద ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ ఎన్రోల్మెంట్ అండ్ ప్రూవెన్ ట్రాక్ రిగార్డింగ్ అచీవింగ్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ టార్గెట్స్. మీకు డైలీ టార్గెట్స్ ఉండొచ్చు, లేకపోతే వీక్లీ టార్గెట్స్ ఉండొచ్చు, మీరు అవి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్. ఒకవేళ మీకు కాంటాక్ట్ సెంటర్ లైక్ సిఎస్ఎం కస్టమర్ సర్వీస్లో కానీ అలా డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న ఏవైనా ఎక్స్పీరియన్స్ ఉంటే విల్ బీ అన్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంక్లూడింగ్ ఎబిలిటీ టు రికగ్నైజ్ నాన్ ఆబ్వియస్ ప్యాటర్న్స్. లైక్ ఏదైనా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి లైక్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది, లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే. మల్టీ టాస్కింగ్, కంప్లీటింగ్ ప్రయారిటీ, ఎబిలిటీ మీద డెడ్ లైన్స్. మీరు ఎప్పటికప్పుడు మీ డెడ్ లైన్స్ అనేవి మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు మెయింటైన్ హై లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్. అండ్ మీరు ఏ వర్క్ చేసినా కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఉండాలి. లైక్ ఈ వర్క్ బయటికి అనేది తెలియకూడదు. లైక్ అమెజాన్లో ఏం వర్క్ జరుగుతుంది అని బయట ప్రపంచానికి తెలియకుండా మీరు చేయాలి. లైక్ ఎలా అంటే మీ రోల్ ఏంటి అనేది జస్ట్ నేమ్ వరకు తెలిస్తే పర్లేదు, బట్ కానీ లోపల ఏం వర్క్ జరుగుతుంది అనేది తెలియకూడదు. Strong attention in detail and ability to work independently, fast-paced and rapidly changing environment. లైక్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి, లైక్ ఏం చేంజెస్ ఉన్నా అప్పటికప్పుడు మీరు అడాప్ట్ చేసుకొని అది కూడా నేర్చేసుకునేలా ఉండాలి. ఏ బయాస్ ఆఫ్ యాక్షన్, అబిలిటీ టు డీల్ ambiguity and can work effectively and drive change in loosely defined situations.
క్లియర్ ఓరల్ అండ్ రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ స్కిల్స్ రైటింగ్లో కానీ లేకపోతే వర్బల్గా లైక్ మాట్లాడడానికి కానీ చాలా బాగుండాలి. ఎక్స్పీరియన్స్ విత్ ఫ్రాడ్ ఆర్ రిస్క్ ఇన్వెస్టిగేషన్స్, లైక్ మీరు ఏదైనా ముందు వర్క్ చేసిన దాంట్లో ఫ్రాడ్ రిలేటెడ్ వర్క్స్ కానీ లేకపోతే అంటే దాని మీద ఇన్వెస్టిగేషన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి రోల్స్ మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్తాను. ఎక్స్పీరియన్స్ ఇన్ పేమెంట్స్ ఆఫ్ బ్యాంకింగ్ డొమైన్, demonstration positive results oriented attitude, and excellent team player capable of learning and sharing knowledge in team environment. మీరు టీమ్ ప్లేయర్గా బాగా వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ షేర్ ద నాలెడ్జ్, మీకు ఏం నాలెడ్జ్ తెలిసినా టీంలో షేర్ చేయాలి, లైక్ టీమ్ ఎన్వైరన్మెంట్ని బాగా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన ఈ రోల్. బట్ ఇది జాయిన్ అయితే చాలా బెటర్ ఆప్షన్, ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కాదు, పర్మనెంట్ అనే ఉంది. లైక్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు కాంట్రాక్ట్ అని, సో ఇంకా పర్మనెంటే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూసి అప్లై చేసేసుకోండి. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసేస్తాను. అండ్ వేరే రోల్స్ కూడా నేను ఎగ్జామ్కి అండ్ కావాల్సిన ఆన్సర్స్ కూడా పోస్ట్ చేశాను. ఈఆర్సీ రోల్ అనేది ఇప్పుడు బల్క్ హైరింగ్ అనేది జరుగుతుంది ఆ రోల్కి. సో చూసి అప్లై చేసి ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. ఇంకో లింక్లో ఆ వీడియో ఓపెన్ చేసి చూసి రాసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.